ఎలాంటి యాడ్ లేకుండా కలపకుండా కృత్రిమంగా న్యాచురల్గా భూమిలో ఉన్నటువంటి తేమను గ్రహించి ఆ ఏరు ద్వారా 100 ఫీట్ల వరకు పోయి అక్కడి నుంచి పొట్టు పొట్టు కాడినటువంటి ఒకనాడు దేవతలు తాగినటువంటి అమృతం ఇదే అని ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. ఆ నీరు ద్వారా మనం ఏమేమి తయారు చేయొచ్చు అని చెప్పి కూడా ఒక ప్రాసెసింగ్ యూనిట్ కూడా జైపాల్ గారి యాదవ్ గారి కోరిక మేరకు ఇక్కడనే పైలట్ ప్రాజెక్టు రాష్ట్రంలో 4 ఈడ కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించి దాని ద్వారా చక్కెర, బెల్లము, తేనె తయారీతో పాటుగా బూస్ట్ లాంటిది తయారీతో పాటుగా 4-5-8 ప్రోడక్ట్లు తయారు చేస్తూ దాని ప్రాసెసింగ్ యూనిట్ని కూడా ఒక అద్భుతంగా ఉంటుంది అనేటట్లు మీరందరూ కూడా చూడదండి. చాలామందికి చెట్టు మీద గీసి కింద గీసినంత వరకే నీరు అంతే అని తెలుసు, కానీ దాన్ని ఏ రకంగా ప్రాసెస్ చేయొచ్చు అనేది మీరు దృష్టితో చిన్న యూనిట్. ముఖ్యమంత్రి గారి కళ ఏంటంటే తెలంగాణలో అన్ని కులవృత్తులను కాపాడాలి, ఆ కులవృత్తుల అద్భుతమైన శక్తిని ప్రజలకు తెలియజేయాలి. 40 ఏళ్లకు 50 ఏళ్లకు క్యాన్సర్ రకరకాల జబ్బులు చనిపోతున్నారు. చిన్న కోకోకోలా, థమ్సప్ అలాంటివి తాగి పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇటు వృత్తి గౌరవించినట్లుంటుంది, ఉపాధి ఇచ్చినట్లుంటుంది, మన వృత్తి యొక్క గౌరవాన్ని గొప్పగా చేసినట్లుంటుందని తరతరాలలో వస్తున్నటువంటి వృత్తి ఎవరైతుందో అడవిలో గొర్రెలు కాసి ఎంతోమంది చనిపోయారు. గొర్రెల వృత్తి వాళ్ళే చేయాలి, మా రజకులు వాళ్ళే చేయాలి, ల్యాండింగ్ల మీద వేరే కులాలు చేయదు, మా నాయ బ్రాహ్మణులు వాళ్ళే చేయాలి, బ్యూటీ పార్లర్ మీద ఇంకోటి చేయొద్దు, డ్రై క్లీనింగ్ పేరు మీద ఇంకొకటి చేయొద్దు, మా విశ్వ బ్రాహ్మణులు, మా కుమ్మరులు, కమ్మరులు, నేతా కార్మికులు, గీతా కార్మికులు కూడా వాళ్ళదే. ఇది అన్ని వృత్తుల కన్నా ప్రమాదం ఉందని తెలిసినా కూడా, కింద పడితే చచ్చిపోతామని తెలిసినా కూడా ధైర్యంగా ఉదయం ఎక్కి దింపి అట్లా 1000 మంది ప్రాణాలు పోయినా మళ్ళీ అదే వృత్తిని నమ్ముకుంటూ ఇవాళ జీవనం సాగించిన ఈ వృత్తిలో ఇంత గొప్ప ఏముందిరా అని ఎవడు ఆలోచన చేయాలి. కేవలం కేసీఆర్ గారు మాత్రమే ఆలోచన. చనిపోతాం కనుక ఇది ఈ వృత్తి వద్దురా అని వదిలిపెట్టలే, ఎందుకు వదిలిపెట్టలే అనేది ఆలోచన చేసి చనిపోతున్న 10 మందికి ప్రాణం పోద్దాం, 10 మంది ఆరోగ్యం కాపాడదాం, 10 మందికి ఆరోగ్యం ఉండడానికి అన్ని రకాల ఔషధాలు ఉన్నటువంటివి దేవతలు దాగిన సురాపానం ఇదే. కనుక మా ప్రాణం పోయిన నా బిడ్డ మళ్ళదే ఎక్కుతాడు, వాని ప్రాణం మీద ఇంకా బిడ్డ ఎక్కుతాని తరతరాలు వచ్చిన ఈ గొప్ప వృత్తిని, ఒక పవిత్రమైన వృత్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ వృత్తి కులాలపైన ఉన్న కక్షతో, ఈ వృత్తి కులాలపైన ఎదుగుదలను ఓర్వలేక వీళ్ళని వృత్తులే లేకుండా చేస్తే వీళ్ళు అరకది కూడా దిగుతారు, వీళ్ళతో ఏదో పని చేసుకుని వెళ్ళిపోతారు. ఈ వృత్తిని అవహేళన చేయాలని చెప్పి ఈ వృత్తి మీద దుర్మార్గమైనటువంటి కథనాలు రాసి కొన్ని పేపర్లు పనిగట్టుకొని కళ్ళు మీద నీళ్ళ మీద రకరకాల దుర్మార్గమైన చరిత్రలు రాసి ఇది కేవలం పేదలే తాగుతున్నట్టు చేశారు. దేవతల నుంచి లాస్ట్కి ఏది తీసుకొచ్చిందంటే కూలీలు మాత్రమే తాగుతారనే వరకు తీసుకొచ్చినారు. కానీ ఇలా కులవృత్తులను బాగు చేయాలనే ఉద్దేశంతో మరి నీరా పాలసీని తీసుకొచ్చి ఈ దేశంలో ఎక్కడ లేనటువంటిది కేవలం నీరా అనేది ఈ వృత్తికి సంబంధించింది కనుక ఈ వృత్తి వాళ్ళే గీయాలి, అమ్మడం వీళ్ళు వృత్తి వాళ్ళే అమ్మాలి అనేటువంటి స్పెషల్ జీవో తెచ్చినటువంటి కాదు ఈ దేశంలో